ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వాక్యాన్ని చదువుదాం. 55వ కీర్తన 22వ వాక్యాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనియడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయనే నిన్ను ఆదుకొనును అనేటువంటి యొక్క వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మనల్ని ఆదుకునేది ఎవరు? నా దేవుని బిడ్డలారా, కష్టకాలములో, దుఃఖ సమయములో, అనారోగ్యము చేత మనము బాధపడుతున్నప్పుడు, ఉన్నవన్నీ పోగొట్టుకొని ఒంటరిగా మారిపోయినప్పుడు మనల్ని ఆదరించేది నా దేవుని బిడ్డలారా ఎవరై ఉంటారు అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఒకవేళ బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు ఆదరిస్తారండి అనుకుందామా? రక్త సంబంధులు ఆదరిస్తారండి అనుకుందామా? ఇంటివారు ఆదరిస్తారండి అనుకుందామా? స్నేహితులు ఉన్నారండి, ప్రాణ స్నేహితులు, వారు మరి ఖచ్చితంగా ఆదరిస్తారండి అనుకుందామా? నా దేవుని బిడ్డలారా గమనించండి, ఎవ్వరు కూడా మనలను ఆదరించేవారు లేరండి. ఒకవేళ ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే నా దేవుని బిడ్డలారా, అది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనే నిన్ను ఆదుకొనును. నా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఆదుకుంటాడంట. ప్రతి సమయంలో, ప్రతి విషయంలో ప్రభు మనల్ని ఆదుకుంటాడంట. నా దేవుని బిడ్డలారా, మరి దుఃఖములో, బాధలో, కన్నీళ్ళలో, అప్పుల సమస్యలలో, ఇదిగో ఎన్నో పరిస్థితుల మధ్యలో ప్రభు మనల్ని ఆదుకునే దేవుడు. కనుక ఈ రోజున యొక్క వాక్యం వింటున్నప్పుడు ఆదుకునే దేవుని ఎదుట చేతులు చాపి మోకరించి ప్రార్థిస్తావా? ఆదుకోలేనటువంటి మనుషుల యొక్క మాటలు విని, వారి యొక్క మాటలను బట్టి వారు ఉన్నారులే అని నిజ దేవుని యొక్క సహాయాన్ని పోగొట్టుకుంటావా? కనుక ఈ రోజున నా దేవుని బిడ్డలారా, నిన్ను ఆదుకునేది మనుషుడు కాదు, నిన్ను ఆదుకునేది సర్వోన్నతుడైనటువంటి దేవుడు. నిన్ను ఆదుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నీ యొక్క కష్టాన్ని చూసిన దేవుడు, నీకున్నటువంటి ఇబ్బందిని చూసిన దేవుడు నిన్ను ఆదుకోవటానికి ఆయన కుడి చేతిని చాపుతున్నాడు. ఇదిగో మనము ఆయన ఆ యొక్క హస్తములోనికి మనము కానీ రాగలిగితే నా దేవుని బిడ్డలారా, ఆయన ఆదరించినట్లుగా, ఆయన ఆదుకున్నట్లుగా ఎవ్వరూ మనల్ని ఆదుకొనలేరు. కనుక ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఇదిగోనైనా ఈ ఉదయ కాలమందు మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభా, అయ్యా ఆయనే నిన్ను ఆదుకొనును అన్నటువంటి మాట నా ప్రభా, ఇదిగో సంపూర్ణంగా మా జీవితాలలోనైనా మీరు నెరవేరుస్తున్నారయ్యా. మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నారు నాయనా. నీ హస్తమును చాపిన ప్రభా, మమ్మల్ని ఆదుకొనుచున్న వాడానికి స్తోత్రాలు నాయనా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించిన తండ్రి, అన్ని విషయములలో నా తండ్రి అయ్యా మీరు ఆదుకొనమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.